ఏ హాయ్. ఓ నువ్వా? ఏంటండి మీకు ఇల్లు ఆకలి ఉండదా? ఎప్పుడు రోడ్లు పడి తిరుగుతూ ఉంటారు? హలో, నేను ఈ అపార్ట్మెంట్లోనే ఉంటాను. రోజు వాకింగ్ చేయటం అలవాటు. ఓహో, వాక్ చేయాలండి మీరు, లేకపోతే పని అవ్వదు. ఏంటి? ఏం లేదండి. ఏ టైం వాక్ చేస్తూ ఉంటారు? అది నీకు అనవసరం. అంటే మేము కూడా వద్దామని. ఏంటి? ఏం లేదు. సరే కానీ ప్రతిసారి లేస్ ప్యాకెట్లు పట్టుకొని తిరుగుతూ ఉంటావేంటి? ఇదేమైనా సైడ్ బిజినెసా? ఓహో ఇదా. మా అపార్ట్మెంట్ దగ్గర ముగ్గురు చిన్నపిల్లలు ఉంటారండి. బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి తినడానికి ఏమైనా తీసుకెళ్తుంటాను అంతే. ఓ, నీలో ఈ యాంగిల్ కూడా ఉందా? అవునండి, ఏదో మీ అంత కాకపోయినా ఏదో చేయాలి కదండి. కాదండి, రిక్వెస్ట్ పెట్టి చాలా రోజులు అయింది, యాక్సెప్ట్ చేయొచ్చు కదండి. నేను యాక్సెప్ట్ చేయను. అది నా ఇష్టం. ఓహో, కనీసం నెంబర్ అయినా. నెంబర్ కావాలా? సరే రాసుకో. ఒక్క నిమిషం, చెప్పండి చెప్పండి. 943299943299. కాదండి, నా ఫోన్ రింగ్ అవుతుంది, మీకు ఫోన్ రావట్లేదు. అవ్వదు, అది షీటీన్ నెంబర్. కాల్ నెంబర్ నాకెందుకండి, మీ నెంబర్ నాకు కావాల్సింది. నా నెంబర్ నేను ఇవ్వను. ఓయ్, కనీసం రిక్వెస్ట్ అని యాక్సెప్ట్ చేయొచ్చుగా. రే విష్ణు, రే విష్ణు, అమ్మాయి రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిందిరా. ఇక్కడ చూడు, రేపటి నుంచి ఉంటది మామూలుగా కాదు. సారీ రా, సారీ రా, సారీ రా. అమ్మయ్య. రేయ్ పడుకో. రేయ్ పడుకో. రే, అది నాదిరా. తెలుసురా. రే రే రారా రే 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 అరే రారా రే రే రా పడిరా రే రే ఏం చేస్తున్నారా రే చే రే ఆ, హే, తీ. ఏ, లే అదరవా. రే సుబ్బు, ఈరోజు నైట్ రావటం మాకు కొంచెం లేట్ అవుద్ది. కొంచెం ఫుడ్ ప్రిపేర్ చేసేరా. రేయ్ వింటున్నావా? ఏ విన్నలేరా ఓ. ఆ, ఏంట్రా రూమ్ అంతా చీకటిగా ఉంది. పవర్ లేదేమోరా పవర్ లేకపోతే లిఫ్ట్లో పైకి ఎలా వస్తాం రా? మీరు ఆపండిరా. గోపి లైట్ రా. రే బాగా ఆకలేస్తుంది కానీ తినడానికి ఏమైనా ఉండడేమో చూడు. ఏంటన్నీ ఖాళీగా ఉన్నాయి?
సుబ్బుగా ఎరా ఆడేం ఉండలేదా లేదురా. ఆ? మరి ఇప్పుడు ఏం చేద్దాం మరి చేసేదే ఉంది, బయట నుంచి తెచ్చుకోవడమే. రేయ్, మీ డబ్బులు తీసుకొని రేయ్ ఆ, వెళ్ళి తింటాకని తీసుకురా పో. మన ముగ్గురికేనా? వాడు కూడా ఇంత తినుండరా, వాడికి కూడా తీసుకొచ్చే. సరే. పో. రే అసలు నువ్వు చెప్పావా చెప్పారా? చెప్తే చెయ్యాలి కదరా ఆ? ఆ? షిట్, సారీ బావా, మర్చిపోయాను. ప్రియా కాల్ చేసింది, బయటికి వెళ్ళాం. సర్లే, కరెక్ట్ టైంకి వచ్చావు కానీ వాడు బయటికి వెళ్తున్నాడు. నువ్వేం తింటావో చెప్పు. అరే నేను ప్రియతో బయట తినేసాను, మీరు కానిచ్చేయండి. హలో. ఆ, నువ్వు వెళ్ళరా. కాల్ చేస్తున్నారే. హలో విష్ణు, అంకుల్, ఏంటమ్మా సుబ్బు కాల్ కలవట్లేదు, కలిసినా లిఫ్ట్ చేయట్లేదు. అసలు ఉన్నాడా లేడా రూమ్లో? ఫోన్ ఇవ్వాడికి. ఈ వాడు వాష్రూమ్లో ఉన్నట్టున్నాడు అంకుల్. ఇంతకీ ఎలా ఉన్నాడమ్మా వాడు? బాగానే ఉన్నాడు అంకుల్. బాబు నువ్వైనా కొంచెం చెప్పమ్మా, ఎందుకు బిజినెస్ అని టైం వేస్ట్ చేసుకోవడం? నా మాట ఎన్నిసార్లు చెప్పినా ఎలాగో వినట్లేదు, నీ మాట అయినా వింటాడు. అంకుల్, అందరిలో వాడు ఉద్యోగాన్ని ఊపిలో పడకుండా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాడు కదా, కొంచెం టైం ఇచ్చి చూద్దాం అంకుల్. ఇంకా ఎన్నాళ్ళు బాబు? 6 నెలలుగా ఏం చేయట్లేదు, ఇంకా ఇప్పుడు చేస్తానని నమ్మకం కూడా లేదు. ఊర్లో వాళ్ళ ముందు నేను తలెత్తుకోలేకపోతున్నా. అంకుల్, 6 నెలలు వాడు నమ్మారు కదా, ఈ ఒక్క 6 నెలలు నన్ను నమ్మండి. వాడికి ఎలాగైనా బిజినెస్ పెట్టి సక్సెస్ అవుతాడు అంకుల్. సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి ఇంకొక 6 నెలలు చూస్తాను. చేయలేదు అంటే ఇంకా వాడి బాధ్యత నువ్వే చూసుకోవాలి. ఇక వాడిని పోషించే ఓపిక నాకు అస్సలు లేదు. సరే అంకుల్. రే సుబ్బు, నీతో కొంచెం మాట్లాడాలరా. రే సుబ్బు, రేయ్ పిలుస్తుంటే వినిపించట్లేదా? చెవులు ఏం పెట్టుకున్నావు? ఎందుకురా అరుస్తున్నావు? ఏమైంది? అరే ఏం చేస్తున్నావురా? హైదరాబాద్ వచ్చి 6 నెలలు అవుతుంది, పనికొచ్చే పని ఒక్కటైనా చేసావారా? ఎంతసేపు అమ్మాయితో చాటింగ్ చేసుకుంటూ కూర్చుంటున్నావు. మామా, మీ అందరికి వండి పెడుతున్నాను కదరా. అరే ఏం మాట్లాడుతున్నాడు వీడు? అరే వండి పెట్టడానికి వచ్చారు నువ్వు మాకు? అరే ఇదే పని బయట చేస్తే 4 డబ్బులు వస్తాయిరా. మేము ఫ్రెషర్స్మే కదరా, మాకు లక్షల శాలరీలు రావట్లేదు కదా నిన్ను పోషించడానికి. కనీసం నీ ఖర్చులకు కూడా నువ్వు సంపాదించుకోకపోతే ఎలారా? అయినా రోజు గడవటం ఎంత కష్టంగా ఉంటుందో నీకేం తెలుసు? రే మాకు బండిలో ఉన్న 3 కిలోమీటర్ల ఆఫీస్కి నడిచేళ్ళు ఎందుకు వస్తున్నావో తెలుసారా? ఆ బండికి కొట్టించే పెట్రోల్ డబ్బులు ఉంటే నీకు కడుపు నిండుతుందంటరా. అయినా తేరగా తిని తిరగడం రుచి మరిగినోడికి ఇవన్నీ ఎలా అర్థం అవుతాయిలే. చిచ్చి.
విష్ణు ఏంటి సింగిల్ స్టార్ రమ్మన్నావు? కూర్చో. హ్మ్? నేను హైదరాబాద్ ఎందుకు వచ్చానో తెలుసా మీకు? హ్మ్? ఎవరి కోసం వచ్చానో దేనికోసం వచ్చానో తెలుసా? నేను ఎవరు నమ్ముకుని హైదరాబాద్ వచ్చానో వాడే నాతో మాట్లాడడం మానేశాడు. అప్పటి వరకు మీరుంటారా? సరే, నేను వెయిట్ చేస్తా. చి ఎప్పుడు ఇంతే. కర్రీ వండండిరా అంటే ఎవడ దారి నడిపోయాడు. వస్తువులు ఉండాలి ఇప్పుడు. ఏమైంది బ్రో? ఏం లేదు బ్రో, కర్రీ వండండిరా అంటే టైం అయిపోయిందని ఎవడ దారి నడిపోయాడు. వస్తువులు ఉండాలి ఇప్పుడు. మీ రూమ్ ఏది? అదిగో అదే బ్రో. ఓకే. రూమ్లో ఎవరైనా ఉన్నారా? లేరు బ్రో, వెళ్ళిపోయారు. ఒక హాఫ్ అన్ అవర్ ఉంటారా? కర్రీ ప్రిపేర్ చేసుకుని వస్తాను. మీకెందుకులే బ్రో శ్రమ. పర్లేదు బ్రో, ఖాళీయే. దేనికి పనికిరాను దీనికన్నా ఏంటి పనికొస్తాను. బ్రో అంత మాట అన్నావు? ఇక్కడే ఉంటాలే బ్రో. సారీ బ్రో, లేట్ అయింది. పర్లేదు బ్రో. వా, స్మెల్ సూపర్ ఉంది బ్రో. ఒక పని చేస్తారా, రోజు నాకు కొంచెం కర్రీ వండండి, మనీ ఇస్తాను. బ్రో మనీ కోసం కాదు బ్రో. పర్లేదు బ్రో, బ్రో. ఉంచండి పర్లేదు. బ్రో 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 ఆగు బ్రో. అరే వండి పెట్టడానికి వచ్చారు నువ్వు మాకు? అరే ఇదే పని బయట చేస్తే 4 డబ్బులు వస్తాయిరా. ఎరా పొద్దున్న ఆడికి వెళ్ళిపోయావు? ఏయ్, బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? ఏం బిజినెస్ రా? ఏయ్, జాబ్ చేసేవాళ్ళు బ్యాచిలర్స్ వంట చేసుకుని టైం ఉండదు కదరా. బ్యాచిలర్ కర్రీస్ అని పెట్టి వాళ్ళకి కర్రీ సప్లై చేద్దాంరా, ఏమంటారు? అంటే క్యాటరింగ్ బిజినెస్ రా? అవునరా. సూపర్ అమ్మా, చేద్దాం. అరే ఇవాళ 100 రూపాయలకి ప్లేట్ మీల్స్ బిర్యానీ దొరుకుతుంది. కర్రీస్ ఎవడైనా కొంటాడారా? నిజమేరా, 100 రూపాయలకి వచ్చిన బయట ఫుడ్ ఏరా. మంచి క్వాలిటీ మెయింటైన్ చేసి హోమ్ ఫుడ్ ఫీల్ తీసుకోవద్దు, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అది కాదురా, మీ డాడీ ఏమో నువ్వేదో పెద్ద బిజినెస్ చేస్తావు అనుకుంటున్నాడు. నువ్వేంట్రా కర్రీ పాయింట్ పెడతానంటావు? రే, ఎంత పెద్ద బిజినెస్ అయినా స్టార్ట్ చేయాల్సింది చిన్నగానేరా. నాకు వచ్చింది ఇదేరా. ఎంత క్లారిటీతో ఉంటే స్టార్ట్ చేద్దాం మరి. ఎరా ఏమంటావు? సరే మీ ఇష్టం. ఎరా విష్ణు, నువ్వేమంటావు? రే సుబ్బు, ఇన్ని రోజులకు మంచి డెసిషన్ తీసుకున్నావురా. ఏదైనా స్టార్ట్ చేస్తే ఇద్దామని ఈ మనీ దాచాను, తీసుకోరా.
సారీ రా. మనలో మనకేంట్రా, అయినా నువ్వు ఇప్పటికన్నా మారు, అదే చాలు. ఏయ్, నా దగ్గర కూడా కొంత ఉంది, నేను సత్తాను. రే, ఐ ఆల్సో హ్యావ్ సమ్ మనీ, ఐ విల్ అడ్జస్ట్. థ్యాంక్స్ రా. నా ఫ్యామిలీ కూడా ఇంతలా సపోర్ట్ చేయలేదురా. రే, ఫ్యామిలీ మనం ఏదైనా చేస్తామంటే డబ్బులు ఇవ్వలేకపోవచ్చురా, కానీ ధైర్యాన్ని ఇస్తుంది. ఫ్రెండ్స్ ఆ ధైర్యానికి జస్ట్ తోడుంటారు అంతే. సరే, ఇదంతా ఆలోచించకుండా ముందు అంకుల్ కాల్ చేసి చెప్పు, వెళ్ళు. వాడి ఫేస్ చూసారా ఎంత తెలిగిపోతుందో. సరే, మనం ఇప్పుడు పని చేద్దాం. ఏంటంటే ఇన్ఫర్మేషన్ అంతా మన ఫ్రెండ్స్కి కొలీగ్స్కి షేర్ చేద్దాం, ఓకేనా? ఏయ్, మన సుబ్బగడికి చెప్పి అపార్ట్మెంట్ మొత్తం చెప్పిద్దాం, వెళ్ళిపోతుంది కదా ఆడికి కూడా. ఓకే. ఎరా, ఏమన్నారు? ఇంట్లో ఒప్పుకున్నారా? ఇంకేంటి మరి, సూపర్. ఆలోచన చిన్నదో పెద్దదో ముందు మొదలు పెట్టాలి. అదే పెరిగి పెద్దదై ప్రపంచానికి మిమ్మల్ని పరిచయం చేస్తుంది. ఇలా క్యాటరింగ్ బిజినెస్ పెట్టి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని చూసి వచ్చినదే మన ఈ బ్యాచిలర్స్ కథ.